హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే నా స్టైల్లో బిస్మిల్లాబాద్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే కుక్కర్లో 2 గ్లాస్ రైస్, 1.5 గ్లాస్ కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని 7 గ్లాస్ వాటర్ అయితే పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలండి. 5 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక బాండలు అయితే పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు అయితే వేసుకొని బాగా ఫ్రై అయ్యాక టమాటో కూడా వేసుకోవాలండి. నేను చూపించిన వెజిటేబుల్సే కాకుండా ఇంకా వెజిటేబుల్స్ ఉంటే కూడా వేసుకోవచ్చండి. అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత నేను బిస్మిల్లాబాద్ పౌడర్ అయితే వేసుకున్నానండి. కొన్ని వాటర్ అయితే పోసుకున్నాను. తర్వాత 2 స్పూన్స్ మిరప్పొడి, 1 స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకున్నానండి. అది బాగా ఉడికాక చింతపండు రసం కూడా పోసుకొని బాగా ఉడికనిచ్చానండి. తర్వాత విజిల్ తీసుకొని మనము ముందుగా పప్పు, రైస్ ఉడకపెట్టుకుంది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. లాస్ట్లో అయితే కొత్తిమీర చరుకోవాలి. తర్వాత ఇంకొక బాండలు అయితే పెట్టుకొని కొంచెం నెయ్యి, నూనె అయితే వేసుకొని జీడిపప్పులు ఫ్రై చేసుకొని రైస్లోనే వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతే అండి, రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.